శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా రావినూతల భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఆగస్టు 2026 నుంచి 29 ఆగస్టు 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాల యొక్క దృష్టుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మిథున రాశిలో కుజుని సంచారము, అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో ఉంటూ, రవి స్వస్థానంలో ఉంటూ, బుధ కేతువులతో కలిసి, శుక్రాచార్యుల వారు నీచలో ఉంటూ, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటూ, రాహు గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ, శని గారి యొక్క స్థితి మీన రాశిలో వక్రించి ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇక ఏ గ్రహాల యొక్క స్థితి సంచారాలు మారలేదు, కానీ చంద్రుని యొక్క సంచారం మటుకు రాహు గారితో కలిసి కుంభరాశిలో ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలని పరిశీలన చేసినట్టయితే, రవి బుధ కేతు ఈ 3 గ్రహాల యొక్క సమ్మిళితము సింహరాశిలో జరుగుతూ ఉన్నది. రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని తెలుపుతూ ఉంది. ఇది చాలా మంచి యోగము. ఎందువల్ల అంటే రవి బుధులు ఇద్దరు కూడా పరస్పరము భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు. ఖగోళంలో మనకి ఈ రవి బుధులు ఇద్దరు బాగా దగ్గరగా ఉంటూ ఉంటారు. అలాగే వారు పరస్పరము కూడా ఒక 10-15 డిగ్రీల కన్నా ఎక్కువ దూరంలో ఉండరు. ఇలాంటి సందర్భంలో ఆ బుధ రవి ఈ 2 గ్రహాలకి 10 డిగ్రీల లోపల కలిసినప్పుడు అది ఒక యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం అనేది చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలకి దారితీస్తుంది. అలాగే ధన ఆదాయానికి దారితీస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలకి దారితీస్తుంది. సింహ రాశిలో ఉన్నారు కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వానికి దారితీస్తుంది. అలాగే కేతువు గారి యొక్క కలయిక ఇటు బుధునితో గాని అటు రవితో గాని కలిసినప్పుడు అంత చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. ఈ కేతువు గారికి కొంచెం జపాలు గాని లేదా స్తోత్ర పారాయణాలు గాని చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను. ఇక ఈ 3 గ్రహాల మీద ఉన్నటువంటి రాహు దృష్టి కారణం చేత పితృవంశ దోషాలు ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారు రవి రాహు జపాలు చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అలాగే కుజుని యొక్క చతుర్థ దృష్టి కూడా శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఇది అసలు ఏమాత్రం మంచిది కాదు. దీని మీద మనం స్పెషల్ ఎపిసోడ్స్ కూడా చేసుకొని ఉన్నాము. శుక్రాచార్యుల వారు చాలా మంచి శుభగ్రహం, అద్భుతమైనటువంటి గ్రహం. కానీ వారి మీద ఈ కుజ శనిల యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతోందో మనసు కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, ప్రవర్తన కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి, అనారోగ్యాలు, అపనిందలు, అవమానాలు, అలాగే ప్రమాదాలు. ఈ అనారోగ్యాలలో కూడా ఎక్కువగా యూరినరీ ప్రాబ్లమ్స్, ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడము, అపనిందలు, స్త్రీలతో తగాదాలు, ప్రేమ వ్యవహారాలు వికటించడము, అనుకోకుండా వివాహం జరిగిపోవడము, మంచి చెడు చూసుకోకపోవడము, కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తలు చాలా దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. వియోగము, భార్య గారికి భర్త గారికి చాలా మధ్య గ్యాప్ వచ్చేటటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు ఉండేటటువంటి పరిస్థితి, ఒకటేమిటి నానా రకాలైనటువంటి అనర్థాలు కలగడానికి అవకాశం ఉంది. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయండి అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శని శుక్రుల కలయిక లేదా దృష్టి, కుజ శుక్రుల కలయిక లేదా దృష్టి ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలలో కుజ శని శుక్ర ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశలు ఉంటూ వారికి జన్మ జాతకంలో సరైన స్థానం లేకపోయినట్లయితే చాలా వరకు ఇలాంటి అనర్థాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి గోచార ప్రభావం కూడా మనిషి మీద ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి చంద్రుడి మీద పడుతోంది. ఇది చంద్రమంగళ యోగానికి దారితీస్తూ చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసే వారికి చాలా వరకు బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే తల్లి గారితో విభేదాలు లేకుండా చూసుకోండి.
ఎంత ప్రేమతో ఉండేవారికైనా తల్లిగారి పట్ల కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాతృమూర్తి కాబట్టి ఏమాత్రము ఎదిరించకుండా తల వంచి వినయ విధేయతలతో ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉంది. ఈ దృష్టి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ శని గారి యొక్క దోషాలు ఎవరికైతే ఉన్నాయో మీనరాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ స్థానాన్ని బట్టి ఏ రాశి వారికైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ శని గారి యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉండేది మటుకు తగ్గదు. అది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. గురు దృష్టి శని మీద ఉంది కాబట్టి శని గారి యొక్క ఫలితాలు దుష్ట ఫలితాలు తగ్గుతాయి. కానీ శని గారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉన్నప్పుడు ఆ దృష్టి దోష ఫలితాలు అయితే ఏమాత్రము తగ్గవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహు చంద్రునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం మానసికమైనటువంటి అలజడికి దారి తీస్తూ ఉంటుంది. దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. తులారాశి వారికి 23 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అత్యద్భుతంగా ఉన్నాయండి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు అన్న మాటే గాని, తృతీయ స్థానంలో చంద్రుడు, షష్ఠ స్థానంలో శనిగారు, అలాగే లాభ స్థానంలో రవి బుధ కేతు. ఏం కావాలండి ఇంకా? ఏ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, నీచపడి ఉన్నారు, కుజ శని దృష్టిలు కలిగి ఉన్నారు. కాబట్టి కొంచెం ఏదైనా వస్తువులు చేయి జారిపోకుండా చూసుకోండి, ఆరోగ్య భంగం కాకుండా చూసుకోండి, ధనము ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకోండి. ఇవి జాగ్రత్తల అంశాలు. మిగతా విషయాలలో అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా కూడా బాగానే ఉంటుంది. కాస్త సుఖ సంతోషాలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులు బాగుంటారు, స్త్రీలు బాగుంటారు. సంతాన రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ సంయమనంతో ముందరికి వెళ్ళాలి. పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. అలాగే ధనము ఊహించని విధంగా వస్తుంది. బంధుమిత్రుల ఆదరణ చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. సంయమనంతో ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి అంశం. అలాగే స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో అవమానాలు, అపనిందలు, ప్రేమ వివాహాలు విఫలమవడం ఇలాంటివి చాలా ఉండడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. సంయమనం పాటించడం, అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వారికి శారీరక శ్రమ బాగా పెరగడము, ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. పై అధికారుల నుంచి అవమానాలు, అపనిందలు ఉండడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాభాల బాటలో ఉంటారు. మీరు పూర్తిగా లాభాలని కలిగి ఉంటారు. ఇది చెప్పుకోదగ్గ సూచన అన్నమాట. చాలా చాలా మంచి సూచన. అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి. లాభస్థానంలో ఒక గ్రహం ఉంటేనే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయే. అలాంటిది 3 గ్రహాలు స్వస్థానంలో ఉన్న రవి గారు ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు, బుధాదిత్య యోగం ఉంది, కేతు ఉన్నారు. మరి అసలు మీరు ఊహించని విధంగా ఉంటాయి లాభాలు, మామూలుగా ఉండవు. ఎక్కడెక్కడ మీ నుంచి మీకు రావాలి అనుకున్నటువంటి ధనం అంతా వస్తుంది. మీరు ఊహించని విధంగా కూడా వస్తుంది. వృత్తి వ్యాపారాలు అయితే చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అంత చక్కగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ధనానికి లోటు లేని విధంగా ఉంది. కాబట్టి మిగతా అన్ని విషయాల్లోనూ సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ధనము ఎబ్బిడిదెబ్బిడిగా వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ఏమైనా మార్పులు జరుగుతున్నాయా అంటే, ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము పంచమంలోకి వెళ్తోంది. ఆలోచనల భారం పెరుగుతుంది. చాలా వరకు మీకు మానసికమైన వ్యధ కలగడానికి అవకాశం ఉంటుంది. కాస్త ఆత్మ సంయమన శక్తిని పెంచుకోండి. యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇవన్నీ కూడా మీకు చాలా చెప్పదగినటువంటి మనశ్శాంతిని ఇస్తాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఏ పరిస్థితులు ఎటువైపు నుంచి ఎటువైపు వస్తున్నా ఆత్మ సంయమన శక్తి ఉన్నట్లయితే, అంటే మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలుగుతూ ఉన్నట్టయితే చాలా వరకు పరిస్థితులన్నీ మీ అదుపులో ఉన్నట్టే లెక్క అని చెప్పి తెలియజేస్తున్నానండి. ఈ స్థితిని మీరు సాధించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం.